జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ వార్డులు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. థ్యాంక్ యూ సార్. అతిథులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచును. కూడా ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను చదువుతో పాటు ఆటలు కూడా విద్యతో పాటు క్రీడలు బాల్యం నుంచే చాలా చాలా అవసరం. ఏ సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ అన్నట్టు మనం ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటేనే, శారీరకంగా ఆరోగ్యం ఉంటేనే మనం మానసికంగా కూడా బలంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రతి స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం డ్రిల్ పీరియడ్ అని, స్పోర్ట్స్ పీరియడ్ అని, ఇవన్నీ కూడా పెట్టడానికి మెయిన్ కారణం ఫిజికల్గా బాగుంది. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ తగ్గినాయి. అంతకుముందు ఇప్పుడు ఓల్డ్ హై స్కూల్ ఉన్నా కానీ, ఇదే కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్స్ విశాలంగా ఉండేవి. ఈ కొత్త వచ్చిన తర్వాత కొంత ఎక్స్టర్నల్ గేమ్స్ బయట ఆడేటి ఓపెన్ గ్రౌండ్స్ లేకపోతే ఇబ్బంది అయ్యి పిల్లలు కూడా ఇంట్లో టీవీకి అలవాటు అవ్వడం, అందులో కరోనా అనేది అందరినీ చెడగొట్టేసింది. మనం విధి లేని పరిస్థితి, ఆ విధి లేని పరిస్థితిలో మనమే సెల్ ఫోన్ వాడినాం. అందరం సెల్ ఫోన్లోనే చదువుకోమన్నాం. సో ఆ సెల్ ఫోన్ ముందు కూర్చుంటే అందరికి అలవాటు. సో ఇప్పుడన్నా మనం ఇక దాని నుంచి స్లోగా బయటకు రావాలి. మరి బయటకు వస్తేనే మనం బాగుపడతాం. మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశ ప్రతిభ చెప్పాలంటే కొంత తగ్గిందని చెప్పడానికి బాధాకరంగా ఉండదు. మనకు వచ్చిన మెడల్స్ పెరగాలన్నా తగ్గినాయి. మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటూ మొదలు గదే అభివృద్ధి చెందుతుంది అని, కానీ అభివృద్ధి చెందిందనే పరిస్థితి లేకుండా ఈ క్రీడల్లోనైతే అభివృద్ధి తగ్గింది అని చెప్పవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి బీసీసీఐ వారితో మాట్లాడి ఒక బీసీసీఐ స్టేడియం ఏర్పాటు చేయడానికి నిర్ణయం కావచ్చు. స్కూల్ ఫెడరేషన్ సంబంధించినటువంటి పిల్లల విషయంలో మన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మన దేశ స్థాయిలో ఏదైతే ఒలింపిక్స్కి సంబంధించిన మెడల్స్ తీసుకొచ్చినప్పుడు కొంతమంది క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు 18 మండలాలకి వచ్చినటువంటి మా క్రీడాకారులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ మేము వేదిక పైన వాళ్ళందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, పార్టీ పరంగా వేరే పార్టీ పరంగా ఉన్నప్పటికీ కూడా ఒక క్రీడా మైదానంలో క్రీడాకారులకే ఎలాంటి వర్గం కానీ కులం కానీ ఏది ఉండదు. క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పీఈటీ వారి సంఘపరంగా కానీ మా డిఓ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు. మేము వారికి మనవి చేసుకుంటున్నాం. పిల్లలకి ఎక్కడ ఇబ్బంది కాకుండా సొంత టిఫిన్ బాక్స్ తెచ్చుకోమని చెప్పినాట. మేమే ఇప్పుడు అడుగుతున్న పీఈటీ గారిని ఇంటి నుంచి సొంత టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని క్రీడలో పాల్గొనమని చెప్పినాట. దయచేసి ఇక్కడ నేను రిప్పుగా ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ వైస్ చైర్మన్ ఉన్నారు, మీరందరూ చెప్తే మేము భోజనం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పిల్లలందరూ కూడా, ఎందుకంటే మా పిల్లలు మన పిల్లలు ఎక్కడో ఉదయం పొద్దున్న లేచి టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చి మన మధ్యాహ్నం క్రీడాకారులు పాల్గొని మన ఆ టిఫిన్ బాక్స్ భోజనం చేసి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన పీఈటీకి సంబంధించిన వారి బాధ్యత తీసుకోండి. నేను విప్పుగా
మరి గెలిచి 8 నెలలు అవుతుంది. మీ అందరి ఇక్కడ ధర్మపురి ప్రజలతో నా బాధ్యత, ఎందుకంటే నేను క్రీడా మైదానం నుంచే రాజకీయ నాయకుని అయినాను.